ధనుర్మాసం అంటే ఏమిటి? ఈ మాసంలో ఆచరించాల్సిన నియమాలు ఏమిటి? హిందూ మతంలో ప్రతి నెలకు ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా విష్ణువుకు ధనుర్మాసం చాలా ప్రత్యేకం. ఈ నెలలో లక్ష్మీనారాయణులను తులసి దళాలతో పూజించడం పుణ్యప్రదమని పండితులు చెబుతారు. ఈ ధనుర్మాసంలో ఉభయ సంధ్యల్లో ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయటం వల్ల మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుందని, పేదరికం దూరం అవుతుందని విశ్వసిస్తారు. తిరుమలలో ధనుర్మాసంలో సుప్రభాతానికి బదులు తిరుప్పావై గానం చేస్తారు. సహస్రనామార్చనలో తులసీ దళాలకు బదులు బిల్వపత్రాలను ఉపయోగిస్తారు. ఈ నెల విష్ణువును మధుసూదనుడు అనే పేరుతో పూజిస్తారు. మొదటి 15 రోజులు చక్కెర పొంగలి లేదా పులగాన్ని స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు. తర్వాత 15 రోజులు దధ్యోజనాన్ని నైవేద్యంగా పెడతారు. ధనుర్మాస వ్రతం. ధనుర్మాస వ్రతాన్ని ఆచరించేవారు గోదాదేవి, కృష్ణుని లేదా శ్రీరంగనాథులను అర్చిస్తారు. తిరుప్పావై పాశురాలను రోజుకొకటి గానం చేయాలి. ఈ మాసంలో ఒంటిపూట భోజనం ఆచరించాలి. బ్రహ్మచర్యం ఉత్తమం. భగవంతుని నామాన్ని కీర్తిస్తూ పలు రకాల పువ్వులతో స్వామిని పూజించండి. గోదాదేవి, శ్రీరంగనాథులు, గోదాదేవి కళ్యాణం చేయాలి. మనసు, మాట, శరీరం పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ధనుర్మాస వ్రతం మార్గశీర్ష వ్రతం. సిరినోముగా పిలుచుకునే ఈ నోము ఆచరిస్తే మనసుకు నచ్చే వ్యక్తిని భర్తగా పొందుతారట. ఈ మాసంలో స్వామివారికి పొంగలి నైవేద్యంగా పెట్టాలి. వేదాలు, ఉపనిషత్తుల సారమే తిరుప్పావై. మార్గశిర పౌర్ణమి తర్వాత పాడ్యమి నుంచి వైష్ణవులు ధనుర్మాస వ్రతానికి శ్రీకారం చుడతారు. విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన మాసం ధనుర్మాసం. గోదాదేవి మార్గళి వ్రతం పేరుతో ధనుర్మాసంలో వ్రతాన్ని చేపట్టి నారాయణుని కొలిచింది. ధనుస్సంక్రమణ రోజున నదీ స్నానాలు, పూజలు, జపాలు చేయడం మంచిది. వైష్ణవ, సూర్య ఆలయాలను కూడా సందర్శించడం కూడా శుభప్రదం. ధనుర్మాసంలో బ్రహ్మ ముహూర్తంలో పారాయణం చేసిన వారు దైవానుగ్రహాన్ని పొందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి. సాక్షాత్తు భూదేవి అవతారమైన ఆండాళ్ రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై. ద్రవిడ భాషలో తిరు అనగా పవిత్రం, పావై అనగా వ్రతం అని అర్థం. వేదాలు, ఉపనిషత్తుల సారమే తిరుప్పావై అని హిందూ పురాణాల్లో పేర్కొన్నారు. మరి వివాహం కాని వారికి కళ్యాణం. ధనుర్మాసంలో రోజు శ్రీకృష్ణుడికి తులసిమాల సమర్పించే స్త్రీలకు నచ్చిన వరుడితో వివాహం జరుగుతుంది. ధనుర్మాస వ్రతం గురించి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించినట్లు పురాణ కథనం. ధనుర్మాస వ్రతానికి సంబంధించిన అంశాలు బ్రహ్మాండ, ఆదిత్య పురాణాలు, భాగవతం, నారాయణ సంహితాల్లోనూ కనిపిస్తాయి. ధనుర్మాసంలోనే వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఆ రోజు బ్రాహ్మీ ముహూర్తంలో అందరూ ఉత్తర ద్వార దర్శనమున స్వామివారిని దర్శించుకుంటారు. స్వామివారికి ఆ రోజు తులసిమాలను సమర్పిస్తారు. ఈ నెల రోజులు వైష్ణవ దేవాలయాలు కలకలలాడుతూ ఉంటాయి. ఉదయం, సాయంత్ర సమయాలలో స్త్రీలు తులసి కోటను అందంగా అలంకరించి దీపారాధన చేసి ప్రదక్షిణలు చేయడం వలన మనోవాంఛలు నెరవేరుతాయని పెద్దలు చెబుతారు. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. శ్రీమాత్రే నమః.